అందరికీ నమస్కారం. తిరిగి మన ఎస్ఎం ఫార్మా సొల్యూషన్స్ ఛానల్కి అందరికీ కూడా స్వాగతం. ఈ మధ్యన మనం తరచుగా అన్ని కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ మీరు ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు వెంటనే నేను వీడియో చేయడానికి రెడీ అయ్యాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వాళ్ళ అభిప్రాయాలు ఏం చెబుతున్నారంటే, మాకు చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. చేసి కుర్రవాళ్ళందరూ ఏంటంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏ విధంగా మేము ఇండస్ట్రీలో ఉంటే పైకి ఎదగడానికి అవకాశం ఉంది, అసలు ఏవే క్వాలిఫికేషన్స్ మేము డెవలప్ చేసుకుంటే ఇండస్ట్రీలో వెళ్ళడానికి అవకాశం ఉంది, మీ దగ్గర నుంచి టెక్నికల్ విషయాలు కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పమని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకులో మనం ఏంటంటే సబ్జెక్ట్ గురించి, ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ గురించి చాలా వీడియోలు చేసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడానికి కొన్ని ప్రోగ్రామ్స్, బేసిక్ ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి మొన్నటి నుంచి మనం చేసే ప్రతి వీడియో కూడా కొన్ని బేసిక్స్ చెప్పిన తర్వాత మళ్ళీ కొత్త సబ్జెక్ట్లోకి వెళ్దామనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి మళ్ళీ కొన్ని బేసిక్స్ చేయడం గురించి వీడియో చేస్తున్నాను నేను. దీంట్లో ఏంటంటే ప్రాస్పెక్ట్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ, అసలు ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, దాంట్లో అసలు ఏ విధమైన ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, ఏ విధంగా మన ఇండస్ట్రీలో డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా క్వాలిఫికేషన్ పెంచుకోవాలి, అలాగే మన ఎక్స్పెక్టైజేషన్ ఎంతవరకు మనం చేయాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలి ఏంటనే అన్ని విషయాలు కూడా కొన్ని వీడియో ద్వారా కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఈ వీడియోస్లో విజువల్స్ అవి ఉండవు, అంతా వోకలే ఉంటుంది. అందువల్ల జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ కూడా ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏం చేయాలనే విషయాలన్నీ చెప్పడం గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, ఫార్మా ఇండస్ట్రీ అంటే చదువుకునే రోజుల్లో మన ఎవరికి కూడా దాని మీద కొంత అవగాహన ఉండదు. ఏదో చదువుతాం, వస్తాం, బయటకు వస్తాం. ఏదైనా సరేనండి, ప్రొఫెషనల్ లైఫ్లోకి రావాలని అనుకున్నప్పుడు ఫస్ట్ చాలా డిసిప్లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఇండస్ట్రీకైనా వెళ్ళచ్చు, ఫార్మా ఇండస్ట్రీ ఒకటైనా కాదు, ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా కానీ చాలా వరకు మనలో ఒక రకమైన డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అలాగే హార్డ్ వర్కింగ్ చేసే నేచర్ ఉండాలి, అలాగే చాలా నిజాయితీగా పనిచేసే పరిస్థితి ఉండాలి. మనలో హార్డ్ వర్కింగ్ నేచర్ అయితే గ్యారంటీ ఉండాలి. ఏదైనా సరే ఎంతో కొంత మనం సాక్రిఫైజింగ్ నేచర్ కొంత ఉండాలి. జాబ్ చేయడం అంటేనే ఫస్ట్ అసలు సాక్రిఫైజింగ్ ఇన్ ద సెన్స్ మనకి ఒక పేషెన్స్ లెవెల్స్ డెవలప్ చేసుకోవడం, మనలో మనం పేషెన్స్ లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ లెవెల్స్ లేకపోతే జాబ్లో ఎప్పుడు కూడా ఏ జాబులైనా కానీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మనలోనూ పేషెన్స్ లెవెల్స్ బాగా డెవలప్ అవ్వాలి. ఏదైనా సరే నేర్చుకోవాలని ఒక రకమైన ఎంతూజియాజం ఉండాలి మనలో. ఏదైనా మనం నేర్చుకోవాలి, ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలి అనే ఒక రకమైన ఎంతూజియాజం డెవలప్ చేసుకోవాలి. ఏ కష్టానైనా సరే, దేనైనా సరే, ఎంత కష్టపడైనా సరే దాన్ని కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. లేకపోతే ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎదరగలడం, లేకపోతే దాంట్లో డెవలప్ అవ్వడం కొంచెం కష్టమైన పని. ఇలాంటి లక్షణాలు ఫస్ట్ మన మైండ్లో ఉండాలి. జాబ్ చేయాలంటే ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ ఉంటేనే తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్. ప్రతి క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ రావడం కాదండి, క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఈ లక్షణాలు మన ఇన్హెరెంట్గా ఉండాలి. ఉంటేనే మనం జాబ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు సరే, కంపెనీకి కావాల్సింది ఏంటి, ముందర మనలో ఆ లక్షణాలు అన్నీ మనం అలవాటు చేసుకోవాలి, కొన్ని యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, మంచి బిహేవియర్ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మన జీన్స్ ద్వారా వస్తే మన సంఘంలో మనం ఉండే పరిస్థితులను బట్టి కూడా మన అవగాహన బట్టి పెద్దవాళ్ళ నుంచి కొంత తీసుకుంటాం. బుక్స్ ద్వారా మనం చదువుకున్న దాని ద్వారా కొంతవరకు మనం దాన్ని అవగాహనలో తెచ్చుకుంటాం. నెక్స్ట్, అసలు ఈ ఫార్మా ఇండస్ట్రీ యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అది మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఫార్మా ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్స్ చాలా బాగుంటుందండి. అఫ్కోర్స్ నేను లాస్ట్ 29 years బట్టి ఈ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తాను. నేను డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేశాను. నేను ఇండస్ట్రీలో ఒక ట్రైనింగ్ కెమిస్ట్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను 1992 సంవత్సరంలో. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక ఏజిఎం పొజిషన్ దాకా వచ్చాను. ఏజిఎం పొజిషన్లో నేను సక్సెస్ఫుల్గా, సాటిస్ఫైడ్గా నా లైఫ్ లీడ్ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే
ఫార్మా ఇండస్ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అది రెండు పార్ట్ల కింద ఉంటుందండి. ఒకటి ఏపీఐ, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏపీఐస్ అంటున్నారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటే అదొక పార్ట్. ఇదివరకటి రోజుల్లో దాన్ని బల్క్ డ్రగ్స్ అని పిలిచేవారు. ఈ ఏపీఐస్ ఏంటంటే రెండో పార్ట్ ఏంటంటే ఫార్ములేషన్స్. అంటే ఏపీఐస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లెటింగ్ ఫామ్ ఏదైతే చేస్తామో దాన్ని ఫార్ములేషన్స్ అంటారు. అలా ఇప్పుడు దీన్ని ఏపీలో ఏంటంటే బేసికల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, బేస్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఏదైనా సరే మనం ఏదైతే హ్యూమన్ కన్జంప్షన్ ఉపయోగించే ఏ ప్రొడక్ట్ అయినా సరే మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఏదైతే ఉందో దాన్ని ఏపీఎస్ అంటారు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. వీటిని ఏం చేస్తారంటే హ్యూమన్ కన్జంప్షన్ ఏదైనా డిసీజ్కి మనం వాడాలి అని అనుకున్నప్పుడు ట్యాబ్లెటింగ్ ఫామ్లో చేసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేకపోతే ఆ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్యాబ్లెట్ ఏంటంటే కాంబినేషన్లో ఉంటుంది. మీకు తెలుసు పారాసిటమాల్ ప్లస్ ఎస్టోఫెనాక్ కాంబినేషన్ ఉంటుంది. అంటే పారాసిటమాల్ అనేది ఒక ప్రోడక్ట్, అలాగే ఎస్టోఫెనాక్ అనేది ఒక ప్రోడక్ట్. ఇలా జ్వరం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ అండ్ జ్వరం రెండు ఉన్నాయి అంటే రెండు ట్యాబ్లెట్గా వేసుకోకుండా పారాసిటమాల్ అండ్ ఎస్టోఫెనాక్ కాంబినేషన్ ట్యాబ్లెట్ మనం తీసుకుంటాం. ఇలా ఏంటంటే ఒక కాంబినేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఫార్ములేషన్ చేసే పనులు, ఇంగ్రీడియంట్స్ చేయడం, అట్రాక్టివ్ ప్యాకింగ్ చేయడం, అలా కాంబినేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఫార్ములేషన్లో పని. ఏపీలో మెయిన్ ఏంటంటే అసలు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఏదైతే మనం చేస్తామో ఏపీ ఇండస్ట్రీలో అదే మెయిన్ ప్రొడక్ట్ అండి యాక్చువల్లీ. దాన్ని మనం కాంబినేషన్స్ తయారు చేసుకుంటే ఇవన్నీ కూడా మనం చేసుకుని ఫార్ములేషన్ చేసుకుని మార్కెట్లో రిలీజ్ చేస్తాం. అది హ్యూమన్ కన్జంప్షన్ పోతుంది. ఈ విధంగా ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ రెండు పార్ట్ల కింద ఉంటుంది. అఫ్కోర్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏపీ ఇండస్ట్రీ. లాస్ట్ నేను 29 years బట్టి కూడా ఏపీ ఇండస్ట్రీలోనే ఉన్నాను నేను. అందువల్ల ఏపీ ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏపీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నప్పుడు బేసిక్ క్వాలిఫికేషను బీఎస్సీగా ఉంటుంది, సైన్స్ గ్రాడ్యుయేట్స్. అలాగే ఎంఎస్సీ చేసిన వాళ్ళు, అలాగే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, ఎంఫార్మసీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏపీ ఇండస్ట్రీకి ఉపయోగపడే క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్తో మనం ఈజీగానే మన ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావచ్చు. కాకపోతే ఫార్మా ఇండస్ట్రీలో ఇనీషియల్ స్టేజ్లో చాలా కొద్దిగా కష్టపడి మనం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఉంటుంది. అఫ్కోర్స్ ఏదైనా సరే బేసిక్లో మన ట్రైనీస్గా మనం స్టార్ట్ అయినప్పుడు మన కెరీర్ స్టార్టింగ్లో ఏంటంటే చాలా కష్టపడి మనం ఉద్యోగం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా లెర్నింగ్ స్టేజ్. అఫ్కోర్స్ ఇండస్ట్రీ ఎవరైనా సరే ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే మనం లెర్నర్స్ అని అనుకుంటే మాత్రమే మనం ఎదరికి వెళ్ళగలుగుతాం. అంటే ఈ రోజు నేను నేర్చుకున్నది దీంతోనే నేను సాటిస్ఫై అయిపోయి నేను మొత్తం చాలా నేర్చుకున్నాను, ఇంకా నాకు ఫీల్డ్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేది ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో ఆ మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదండి ఫార్మా ఇండస్ట్రీలో. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫార్మా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ ఉన్నా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఈరోజు కొత్త డెవలప్మెంట్ వచ్చింది, దాని మీద మనకి గ్యారంటీ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే ఏమవుతుందంటే అలాగే ఓల్డ్ వెర్షన్లోనే ఉండిపోతే ఎదరగలటం, అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి దానికి కూడా అవకాశం ఉండదు. అలాగే మన ఎదరగా వెళ్ళడానికి కూడా ఇవన్నీ కూడా అవరోధాలు అయిపోతాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక కొత్త విషయం గురించి గ్యారంటీ నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజులో కనీసం మీ లైఫ్లో ఈరోజు నేను ఈ వీడియో 25th 9 2021 చేస్తున్నానండి. మీకు ఎప్పుడైనా నా లైఫ్లో మళ్ళీ ఇదే డే మళ్ళీ నాకు రాదు. మళ్ళీ 2021 25th 9th అనేది ఎప్పుడు నా జీవితంలో రాదు. ఈ ఒక్క రోజులో నాకు ఉపయోగపడే విషయాన్ని నేను ఏం నేర్చుకున్నాను అనేది మనకు ముఖ్యం. అది రియల్ ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ నేను కంపెనీలోకి వెళ్ళి నేను కూర్చొని స్వైప్ ఇన్ అవుట్ చేసి బయటకు వచ్చేసిన 1 day సీనియర్ అనేది దట్ పర్టికులర్ కంపెనీ అండి. కాకపోతే ఆ ఒక్క రోజులో నేను ఏం నేర్చుకున్నాను, ఫస్ట్ ఆ ఒక్క రోజులో నాకు లైఫ్కి ఉపయోగపడే విషయాన్ని నేను ఏం నేర్చుకున్నాను అనేది ముఖ్యం. అదే మెయిన్ ఎక్స్పీరియన్స్. ప్రతి వాళ్ళకి వస్తుంది. అది ప్రొఫెషనల్గా తయారవడానికి అది ఏదైతే కొత్త విషయాలను మనం నేర్చుకుని మనం ఎక్స్పీరియన్స్ సంపాదిస్తాం అది మాత్రమే రియల్ ఎక్స్పీరియన్స్. అదే ప్రొఫెషనలిజం. ఆ ప్రొఫెషనలిజం వచ్చేది కూడా స్కిల్స్ డెవలప్ అయ్యేది కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలకు మాత్రమే ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే బాగుంటుంది. ఏ ఇండస్ట్రీ అయినా కానీ, ఏ జాబ్ అయినా సరే. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కెమికల్స్తో మనం ఏపీఎస్ తయారు చేస్తాం. కాబట్టి ఎక్కువగా ఏంటంటే కెమిస్ట్రీ అనేది బాగా మెయిన్ సబ్జెక్ట్గా ఉంటుంది ఇంట్లో. ఆ కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్న దాంతో మనకి ఏంటంటే యాసిడ్స్, బేసెస్తో ఇలా కెమికల్స్తో డిఫరెంట్ కెమికల్స్తో మనం రియాక్షన్స్ చేయడం వల్ల మనం ఏపీఎస్, బల్క్ డ్రగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి
వాటి మీద కెమికల్స్ మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఎంతో కొంత దాని గురించి స్టడీ చేసి ఉండాలి. అందువల్ల ఎవరైనా సరే ఇంటర్వ్యూస్లో అక్కడ కూడా బేసిక్స్ మాత్రం అడుగుతారు. ట్రైనింగ్ కెమిస్ట్రీగా మీరు జాయిన్ అయినప్పుడు బేసిక్స్ మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ నుంచి బేసిక్స్ మాత్రమే వారి క్వశ్చన్స్గా తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే ఏదైనా కానీ ఒక పర్సనాలిటీ అనేది ముఖ్యమైన. పర్సనాలిటీ అంటే పెద్ద పర్సనాలిటీ ఉండమని కాదు, ఓవరాల్గా అక్కడ ఉండే జెంటిల్నెస్ ఉండాలి, పర్సనాలిటీ ఫెయిర్ లుకింగ్ పర్సనాలిటీ ఉండాలి. అలాగే ప్రతిదాన్ని కూడా చాలా ఇదిగా షార్ట్గా మనం ఆన్సర్ చేసేలా ఉండాలి. అదే ఇంటర్వ్యూ ఎలా చేయాలి, అసలు ఇంటర్వ్యూలో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, ఎలా మనం మేనేజ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చేద్దాం. యాక్చువల్గా ఇండస్ట్రీ గురించి ఇప్పుడు నేను చెబుతాను కాబట్టి ఇండస్ట్రీలో ఈ విధమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫిట్ అవుతారు. ఈ నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలి, బేసిక్గా జూనియర్స్కి ఎలా ఉంటుంది, సీనియర్కి ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చర్చిద్దాం. వీడియోస్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఇవన్నీ బేసిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తాం. ఇదైతే గ్యారంటీ. మనం చాలా రోజులు బట్టి మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, కానీ అవి ఎంతవరకు మీ వరకు రీచ్ అవుతుంది అనేది కొంతవరకు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్. అందుకనే ఫస్ట్ అసలు బేసిక్స్ దగ్గర నుంచి మనం చెప్తాం. కుర్రవాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ముందర బేసిక్ దగ్గర నుంచి కొన్ని రోజుల పాటు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏంటంటే అవి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీకు తెలుసు, డిఫరెంట్ మీడియాస్ ద్వారా లేదా న్యూస్ పేపర్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఈ పర్టికులర్ కంపెనీలో మనకి జాబ్స్ ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అది కాక ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ రెఫరెన్సెస్ ద్వారా కూడా మన కంపెనీస్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక రకంగా ఫార్మా ఇండస్ట్రీ ఏదైనా సరే ఛాలెంజింగ్ జాబ్ అండి. ఛాలెంజింగ్ జాబ్ అంటే ఎక్కువ ఛాలెంజింగ్ జాబ్ అంటే ఏదో భయపడిపోవడం కాదు. ఓవరాల్గా ఛాలెంజింగ్ జాబ్ అంటే ఏంటంటే ఏ జాబ్లో అయినా సరే మనం కష్టపడటం, ఏదైనా సాధించాలని తపన ఉండటం, ఇవన్నీ ఉంటే గ్యారంటీ ఫార్మా ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా మీరు ఉంటే కనుక యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఫార్మా ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా చూసుకోండి. మీ క్వాలిఫికేషన్స్ ఎవరైనా సరే బీఎస్సీ, ఎంఎస్సీ ఇలాంటివి ఏమన్నా సరే ఇమీడియట్గా జాబ్ దొరకడానికి కూడా అవకాశం ఉంది ఫార్మా ఇండస్ట్రీలో. ఎక్కువ రోజులు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నవేడేస్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ చాలామంది తక్కువైపోయారండి. అందరూ కూడా బీటెక్ ఇవన్నీ పుచ్చుకుని వెళ్తున్నారు. అలాగే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా మంచి మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ అవసరం కూడా ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాగే దాంతోపాటుగానే కెమిస్ట్రీ లెవెల్లో కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఫార్మా ఇండస్ట్రీకి మీరు ఇంట్రెస్ట్ చూపెట్టి చాలామంది ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారని, మంచి మంచి సైంటిస్టులుగా తయారవుతారని, మంచి మంచి ప్రొడక్ట్లుగా తయారు చేసి దేశానికి చాలా సేవ చేస్తారు. అలాగే అఫ్కోర్స్ ఇప్పుడు దేశానికి సేవ అనేది ఏంటంటే ఒక రకంగా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దేశానికి సేవ చేసేవాళ్ళు. ఎందుకంటే జబ్బు చేసిన వాళ్ళకి నయం చేయడానికి తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. మొన్న కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు, కరోనా టైంలో ప్రపంచం అంతా కూడా తలదెల్లిపోయింది. ఇప్పటికి కూడా స్టిల్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. కానీ అలాంటి టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఒక్క ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ కరోనాని కట్టడి చేసే గోల్డ్ని మా మందులన్నింటినీ కూడా మనం ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి అందరికీ అందించాం. అదే ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరో కూడా భయపడి మేము ప్రొడ్యూస్ చేయడానికి మేము రామని చెప్పి మనం ఎవరైనా కానీ అంటే కనుక గ్యారంటీ ప్రపంచంలో ఏ రకమైన మందు దొరికేది కాదు. కాబట్టి మనం చేసే సర్వీస్ ఏదైతే ఉందో అదంతా కూడా దేశ సేవ కిందే వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ప్రాస్పెక్ట్స్లో నేను చెబుతున్నాను కాబట్టి దాంట్లో చాలామంది అడుగుతూ ఉంటారు, ఎంత శాలరీ వస్తుందండి, ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, ఏ విధంగా మాకు ఉంటుందని. అఫ్కోర్స్ ఎప్పుడైనా సరే పిండి కొలది రొట్టండి. అంటే ఏంటి, మనం ఎంత పని చేస్తామో, మనలో ఉండే స్కిల్స్ ఎంత ఉంటాయో, మనలో ఉండే నాలెడ్జ్ లెవెల్స్ ఏమి ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే మన యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఏదో పని చేస్తున్నాం ఓవరాల్గా నాకైతే అది గ్యారంటీ మొత్తం 8 లక్షలు కావాలని అనుకుంటే మాత్రం జరగదండి. ఎప్పుడైనా సరే మన స్కిల్ నమ్ముకుంటే మాత్రమే మనకు కావాల్సిన బెనిఫిట్ అందుతూ ఉంటుంది. మన స్కిల్ అమ్ముకోవాలి. మన స్కిల్ మనం అమ్ముకుంటేనే మన శాలరీ పెరుగుతూ ఉంటుంది. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి.
దీంట్లో ఏంటంటే చాలా ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, అలాగే ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ మీద, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ మీద, అలాగే మేనేజర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, టీమ్ని లీడ్ చేయడం, ఇలా కెమికల్స్ అన్నిటి మీద అవగాహన కలిగి ఉండటం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ విషయాలన్నీ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఫార్మా ఇండస్ట్రీకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి చాలా ఈజీగానే జాబ్ దొరుకుతుందండి. మీరు అంతగా ఏం కష్టపడవలసిన విషయం కూడా ఏం లేదు. మీలో కొద్దిగా టాలెంట్ ఉంటే చాలు, మీకు చాలా ఈజీగా జాబ్ దొరికేది. అలాగే దాంట్లో ఉండే ప్రాస్పెక్ట్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకునే ఫార్మా ఇండస్ట్రీకి వెంటనే ఎంటర్ అవ్వగలరు. మీ అవకాశం ఉన్నంత మటుకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫార్మా ఇండస్ట్రీకి ఈజీగానే జాయిన్ కావచ్చు, రావచ్చు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇలాంటి విషయాలన్నీ కంటిన్యూస్గా మనం మాట్లాడచ్చు. ఇంకా ఇలా ఏం ఇండస్ట్రీ కానీ తెలుసున్న ముందరే చెప్పాను. అవన్నీ కూడా మనలో ఉండే బిహేవియర్లు, ఇవన్నీ కూడా యాటిట్యూడ్స్ వల్ల మాత్రమే మనం ఏ జాబ్ అయినా కానీ సక్సెస్ అవ్వగలుగుతాం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఫార్మా ఇండస్ట్రీలోకి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు గ్యారంటీ ఎంటర్ అవ్వండి. మంచి మంచి ఎంప్లాయీస్ కింద మంచి ప్రొఫెషనల్స్గా తయారై దేశానికి సేవ చేద్దాం మనం అందరం కలిసి. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ అన్నీ నెక్స్ట్లో కంటిన్యూస్లో కొన్ని నేను చేస్తూ ఉంటాను నేను. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి. అంటే నేను అనేది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఈ ఛానల్ ఉందనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. మీ ఫ్రెండ్స్ ద్వారా, మీకున్న సర్కిల్ ద్వారా మీకు అందరికీ కూడా చెప్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేపిస్తే ఆటోమేటిక్గానే మీకు అందరికీ కూడా మంచి మంచి విషయాలని ఇలాగే నేను చెప్తూ ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అందరికీ నమస్కారం.